గాంధీ గారి కలలుగన్న గ్రామ స్వరాజ్యం. ప్రతి కుటుంబానికి జీవితంలో సమస్యలు వస్తూనే ఉంటాయి. అయితే ఆ సమస్యని పరిష్కరించుకోవడానికి జీవితం మనకు ఏదో ఒక విధంగా మంచి అవకాశాన్ని కూడా ఇస్తుంది. అన్నట్లు ఈ పాప ఎవరో తెలుసా? నా బుజ్జి చెల్లి నా కోసమే ఎదురు చూస్తుంది. బాబాయ్. అమ్మ లాస్యా, పరీక్షలు బాగా రాసావమ్మా? బాగా రాశాను బాబాయ్. మీకు ఎన్ని కష్టాలు వచ్చినాయి తల్లి. గత ప్రభుత్వం ఇచ్చిన తప్పుడు హామీల వల్ల మీ నాయన అప్పుల పాలైనాడు. ఎంత గడ్డి పెడితే గత ప్రభుత్వానికి బుద్ధి వస్తుందో తల్లి. లాస్యా, తెల్లారిందిలే. నిన్నే పరీక్షలు అయినాయి కదమ్మా, కనీసం ఈ రోజన్నా ప్రశాంతంగా పడుకొని. గాడిద, వయసు వచ్చిన ఆడపిల్ల ఎంతసేపు పడుకుంటారా? చూశారు కదా, మా అమ్మ జయ ఎప్పుడూ నాపైన చెల్లిపైన అరుస్తూనే ఉంటుంది. అమ్మాయిలు ఇలా ఉండాలి, ఇలా పని చేయాలి, ఇలా నడుచుకోవాలి అని చెప్తూనే ఉంటుంది. మా నాయన చనిపోయినప్పటి నుండి మా అమ్మ ముఖంలో ఇంతవరకు నవ్వే చూడలేదు. ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటుంది. ఎప్పుడైనా గుడికి వెళ్దామా అని అడిగానే అనుకో. నేను గుడికి రాను. దేవుడు నాకెంత అన్యాయం చేసినాడు. కావాలంటే నువ్వు పో. చూశారు కదా. పొయ్యి మీద పాలు పెట్టా, చూసుకోమ్మా. నేను పనికి పోతున్నా. సరే అమ్మా. ఓ జయమ్మా, నమస్తే అయ్యా. నువ్వేమో అదిగే ఇస్తా ఇదిగే ఇస్తా అని 3 ఏళ్ళని చెప్తున్నావు. ఇదంతా కాదు కానీ అప్పు తీర్చగలవా లేదా? ఎలాగైనా చేసి ఈ ఏడాదిలో కట్టేస్తానయ్యా. ఇలాంటి ఎన్నో చూశాలే కానీ ఎందుకు ఎప్పుడు కడతావో చెప్పు. ఈ ఒక్కసారి గడివేయండి అయ్యా. సరే, నీ ముఖం చూసి ఈసారికి వెళ్తున్నా. ఈసారి కట్టకపోయావో నీ ఇల్లు నా సొంతం, నీ ఇల్లు నా సొంతం. అమ్మ రోజు పచ్చికారం పచ్చళ్ళే పెడుతున్నావు. ఒక్కసారైనా పాయసం చేయొచ్చు కదమ్మా. మీ అయ్య ఊరి నిండా అప్పులు చేసిపోయినాడు. ఆ వడ్డీలు కట్టనీకే నా వల్ల అవ్వట్లేదు. ఇంకా ఈ చెయ్యి అంటే నా వల్ల కాదు. నీకేమన్నా కావాలంటే మీ అక్కని అడిగి చేసి పెడతాది. అమ్మా, శిరీష, నేను చేసి పెడతాను. వద్దులే, నాకు అమ్మ చేస్తేనే తినాలనుంది.
అమ్మా ఉమ్, నాకొక 500 రూపాయలు కావాలి. ఎందుకే? ఆ, సాక్షి పేపర్లో గ్రామ సచివాలయం నోటిఫికేషన్స్ వేశారమ్మా. నేను కూడా అప్లై చేసుకుంటాను. హ్మ్, ప్రభుత్వ ఉద్యోగాలు మనకి ఎందుకు వస్తాయి? వాటి కోసం లంచాలు కట్టాలా, కాళ్ళు అరిగేటట్టు తిరగాల. పగటి కళ్ళు కంట మానేసి శుభ్రంగా పెళ్లి చేసుకో. ప్లీజ్ అమ్మా. నా దగ్గర లేవే, ఉన్నటికే వడ్డీలు కట్టలేక వస్తున్నాను. నేను చదివిన చదువుకి ఏదో ఒక ఉద్యోగం చేయాలనుందమ్మా. పెళ్లి కావాలంటే తర్వాతనే చేసుకుంటాను కదా. డబ్బులు కావాలంటే డబ్బులు, 500 అంటే మాటలా? ఇంత పొద్దునే అడగబోతున్నావే? హా? అమ్మా, నాకు ఉద్యోగం వచ్చిందమ్మా. ఏంటి ఉద్యోగం? దీనికి నిజంగా వచ్చిందంటావా? నమస్తే అండి. ఆ, మీకు ఇవ్వాల్సిన డబ్బు మొత్తం వడ్డీతో సహా తిరిగిస్తున్నాను, తీసుకోండి. మంచిదమ్మా. అన్ని డబ్బులు నీకెక్కడవే? బ్యాంక్ వాళ్ళు లోన్ ఇచ్చారు కాబట్టి. బ్యాంక్ వాళ్ళు నీకెందుకు ఇస్తారే లోను? ఎందుకంటే నేను సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగిని కాబట్టి బ్యాంక్ వాళ్ళు నాకు పర్సనల్ లోన్ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగివా? అవునమ్మా. నెలకి 30,000 జీతం, 5,000 పీఎఫ్, 5,000 ఈఎంఐ పోగా 20,000 మిగులుతాయి. మనం బ్రతకడానికి అది చాలు కదమ్మా. ఒక నిమిషం అమ్మా. నీకోసమే చీర తీసుకొచ్చాను. అమ్మా శిరీష, హా? పాయసం చేయమంటావా? హా, చేయమ్మా. బాగా చదువుకో. అమ్మా శిరీష, కాలుతుంది, జాగ్రత్త. అమ్మ, పాయసం చాలా బాగుంది. అమ్మా, నీకు ఈ చీర సూపర్గా ఉంది.
బయటికి ఎక్కడికైనా వెళ్దామా? గుడికి వెళ్దామా? వెళ్దామమ్మా. ఈరోజు నేను ఒక మహిళా ఉద్యోగిగా పనిచేస్తూ సంపాదిస్తూ సమాజంలో ఆత్మగౌరవంతో బ్రతుకుతున్నానంటే మన జగనన్న ప్రభుత్వం విడుదల చేసిన గ్రామ సచివాలయ నోటిఫికేషన్స్ ఒక మంచి అవకాశంగా భావించి గ్రూప్ 3 ప్రవేశ పరీక్షల్లో నెగ్గి నేను నా సొంత ఊరిలోనే గ్రామ సచివాలయ ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ అమ్మతో చెల్లితో సంతోషంగా బ్రతుకుతున్నానంటే దానికి కారణం మన జగనన్న ప్రభుత్వమే కదా. గ్రామాలు అభివృద్ధి చెందితేనే మన దేశం కూడా అభివృద్ధి చెందుతుంది అని జాతిపిత మహాత్మా గాంధీ అన్నట్లు ఈ గ్రామ సచివాలయ వ్యవస్థను రాష్ట్ర రాజధాని నుండి ప్రతి గ్రామానికి తీసుకువచ్చి అభివృద్ధి అంటే మొట్టమొదట గ్రామం నుండే మొదలు పెట్టాలి అనే ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకున్న మరుక్షణం నుంచే అభివృద్ధే ధ్యేయంగా ఆచరణే లక్ష్యంగా పనిచేస్తుంది మన జగనన్న ప్రభుత్వం. దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వం ఏర్పడిన 5 నెలలలోనే కొన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మన జగనన్న ప్రభుత్వానిది.